Hello guys, welcome back to my channel. సో ఇక్కడ నేను వచ్చేసి కోడి జుట్టు పూలతో ఒక అట్టజడ అనేది రెడీ చేస్తున్నానండి. సో ఇలాంటి ఫ్లవర్స్ వస్తాయి కదా, దీనికి కోడి జుట్టు ఫ్లవర్స్ అని అంటారు. ఎందుకంటే ఇవి మన కోడికి పైన ఉంటుంది కదా, సేమ్ అది లాగా ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా అంటారు. సో ఫస్ట్ అయితే నేను ఆ కలర్ ఫ్లవర్స్ అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో అనేది పెట్టుకుంటున్నాను. అండ్ దాని తర్వాత ఇవి వచ్చేసి మనకు డార్క్ పింక్ కలర్లో ఉన్నాయండి. సో ఇవన్నీ కట్ చేసుకొని నేను పక్కన అనేది పెట్టుకుంటున్నా. సో ఇప్పుడు వచ్చేసి నేను దీనికి తోడు గ్రీన్ కలర్ లీవ్స్ మాస్పత్రి వస్తుంది కదా, ఫ్లవర్స్లో కుట్టేవి, అవి కూడా తీసుకున్నాను. అండ్ నేను చామంతి ఫ్లవర్స్ అనేవి కొనుక్కొని వచ్చాను. సో చామంతి ఫ్లవర్స్ వైట్ తీసుకున్నాను, ఇవి మన దగ్గర లేవు కాబట్టి నేను కొనుక్కొని వచ్చాను. సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు శారీది అట్ట ఉంటుంది కదా, అది తీసుకుంటున్నాను. సో మనం అట్టజడ కుడుతున్నాం కాబట్టి దానికి మనకు అట్ట అనేది కావాలా. మనం శారీది ఏదైనా తీసుకుంటే సరిపోతుంది, లేదంటే ఏదైనా బాక్స్ ఆ టైప్ తీసుకుంటే మనకు కుట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది హార్డ్గా ఉంటుంది కాబట్టి మనం నీడిల్ ఎక్కించాలన్నా కూడా కష్టంగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను ఈ శారీది తీసుకొని ఇప్పుడు మీకు చూపిస్తాను మనకు షేప్ ఎట్లా వేసుకోవాలనేది. సో ఇప్పుడు చూపించాను కదా, దీనికి వచ్చేసి మనం రౌండ్ పైన అట్ట మన హెడ్కి రావడానికి ఏదైనా ఒక వెజిల్ తీసుకుని, సో నేను వచ్చేసి ఇక్కడ ఒక మూత పెట్టుకొని దాని షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం ఇలాగ సైడ్లో రౌండ్గా కట్ చేసుకొని కింద అయితే మనం కట్ చేయదు. సో నేను చేసిన విధంగా మీరు చేసేసి ఫోల్డ్ చేసేసుకోండి. సో ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకు ఫ్లవర్స్ పెట్టినా కూడా మన గ్రిప్ అనేది ఉంటుంది టూ సైడ్స్ కూడా. అండ్ వెనకలది కూడా మనం కట్ చేయకుండా అలాగే పెడితే మనకు వెనకలు కూడా సపోర్ట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడైతే మనము ఫ్లవర్స్తో ఎలా కుట్టుకోవాలనేది మీ ప్రాసెస్ అయితే చూసేయండి. సో ఇప్పుడు మనము ఇలా కుట్టుకున్నాక మధ్యలో వచ్చేసి నేను ఒక ఫ్లవర్ది బిల్లలాగా పెట్టుకున్నాను. అది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా వైట్ ఫ్లవర్ అయినా మళ్ళీ చామంతి పువ్వు అయినా మధ్యలో పెట్టుకోవచ్చు. సో ఇలాగే మనం కింద కూడా సేమ్ లేయర్స్ లాగా ఒకటి పింక్, గ్రీన్, వైట్ అనేది కుట్టుకుంటూ రావాలి.
చూశారు కదా, ఇప్పుడైతే మన అట్టజడ రెడీ అయిపోయింది. ఇది మన లెంత్ని బట్టి మనకి ఎంత కావాలో అంత పొడుగు మనం కుట్టుకోవచ్చు. సో సింపుల్గా మనము ఇంట్లో అనేది ఇప్పుడు చామంతి ఫ్లవర్స్ అండ్ ఈ కోడిజుట్టు ఫ్లవర్స్ సీజన్ కాబట్టి మనకు ఈజీగా మనం ఇంట్లో దొరుకునే దాంతో మనం అట్టజడ అనేది రెడీ చేసుకోవచ్చు. సో ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఫెస్టివల్స్కి, లేకపోతే మ్యారేజెస్ సీజన్ కాబట్టి మ్యారేజెస్కి కూడా మీ అట్ట అనేది యూజ్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ నాకు చాలా యూజ్ అవుతుంది. సో చూశారు కదా, మనం అట్టజడ కుట్టుకున్నాక మన హెయిర్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేను దీంతోనే మీకు బిళ్ళ జడ చేసి చూపిస్తాను. సో మీరు అవి కూడా చూడండి. సో లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.